మనకి అష్టమూర్తి తత్వం అని శివతత్వంలో ఒక మాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యం మరి మనం గుర్తించలేనప్పుడు ఏం చేయాలి? సాకార రూపంతో ఉన్న శివుని దేని వందు చూడవచ్చు అన్నదానికి శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జమ్ముకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం, ఈ 8 కూడా అష్టమూర్తులుగా చెప్పారు. ఈ 8 ఈశ్వరుడే. కాబట్టి మన కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమైనటువంటి పరమ శివ స్వరూపాలు ఇవి. దీంట్లో మన అరుణాచలం గురించి చెప్దాం. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. మరి అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి కదా. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. మరి అగ్నిలింగంని ఎందుకు పిలుస్తున్నారు అనే సందేహం రావచ్చు. ఇక్కడ రాశీభూతమైనటువంటి జ్ఞానాగ్ని ఉంది. ఒక్కసారి అరుణాచలకు ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకోలాగా ఉంటుంది అంటారు శంకరాచార్యులు. అందుకే అందరికీ అరుణాచలంకు ప్రవేశించలేరు. ప్రవేశం కావాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండి తీరాల్సిందే. అంతటి పరమ పావనమైనటువంటి క్షేత్రం అరుణాచలం. మరి అంతరాలయంలో ఉన్నటువంటి శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతమైపోతున్నట్లు అనిపిస్తుంది. అంతటి పరమ పావనమైనటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి స్వామే అరుణాచలేశ్వరుడు. ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల శివుణ్ణి ఒక్కసారి తలుచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అంటున్నాడు. కేవలం స్మరించినంత మాత్రం చేతనే పాపరాశిని ధ్వంసం చేయగలిగే క్షేత్రం అద్భుతమైనటువంటిది అరుణాచల క్షేత్రం. అసలు అచలము అంటే ఏంటి? కొండ. దీనికి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు మనం నడవాలి. అసలు కొండ అంతానే శివుడు, అసలు కొండే శివుడు. కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని అరుణాచల పాదాలు అంటారు. అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు కొండ మీదకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపం దగ్ధమైపోతుంది. మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి గిరి ప్రదక్షిణ. ఇలా ప్రదక్షిణ ప్రారంభం చేయగానే మనకు ఒక వినాయకుడి గుడి కనిపిస్తుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచల ప్రదక్షిణానికి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున మనకి యమలింగం కనిపిస్తుంది. ఈ యమలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో ఈ యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామందికి ఇలా జరిగింది కూడా. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళితే అక్కడ నైరుతి లింగం ఒకటి కనిపిస్తుంది. అయితే అది రోడ్డు మీద కనిపించదు, కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడగలిగినటువంటి పరమ శక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. అక్కడ ఆ లింగం దగ్గర కూర్చొని కాసేపు మనం ధ్యానం చేసుకోవడము, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉత్తర దిక్కుకి వెళ్తే అక్కడ ఒక లింగం కనిపిస్తుంది. దాన్ని కుబేర లింగం అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తే మనకు ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. ఇక పశ్చిమ దిక్కుకి వెళ్తే అక్కడ అన్నామలై అనేటువంటి ఒక క్షేత్రం ఉంటుంది. అక్కడ ఒక గొప్ప శివాలయం ఉంది. చక్కని నంది విగ్రహం కూడా ఉంది. ఇలాగ అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణ చేస్తే ఇహమునందే కాక పరమనందు కూడా సుఖం, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి అద్భుత క్షేత్రం. అరుణాచలంలో 3 యోజనముల దూరం వరకు ఏ విధమైనటువంటి దీక్షకు సంబంధించినటువంటి నియమాలే లేవు. అటువంటి అరుణాచలేశ్వరిని మనం మనసారా ప్రార్థించుకుందాం. ఇక ముందు కూడా ప్రార్థిస్తూనే ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు.